హాయ్ అండి, అందరికీ నమస్కారము. ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా నేను ఇలా చిన్నగా కొద్దిగా ముగ్గులు వేసుకొని, ఇంక ఎండలు బాగా మండుతున్నాయి. తెల్లవారుజామునే 4 గంటలకే లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని త్వరగా పూజ చేసుకోవాలనుకొని నేను 4కే లేచి చేసుకున్నానండి. కానీ బయటకు వస్తే ఇంకా పని ఎక్స్ట్రా యాడ్ అయిందనమాట. ఎందుకంటే ఈరోజు మా సర్వెంట్ రాలేదు. సో ఈ వీధి వైపున తన కసువులు అవి చిమ్మి నీళ్ళు చల్లితే నేను ముగ్గులు వేసుకునేదాన్ని. ఈరోజు తను రాలేదు. సో ఆ పనులు కూడా గిన్నెల పని, ఇంకా వీధి వైపు అవంతా కూడా నాకు ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఇంకా అవంతా కంప్లీట్ చేసుకొని స్నానం చేసుకొని నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారి కోసమని పాల పాయసం చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవికి అలాగే శ్రీమన్నారాయణకి శ్రీ విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారు అందరూ కూడా. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని ఇలా మనం ఇంకా అమ్మవారికి పాలతో చేసినటువంటి ఏ పదార్థమైనా చాలా ఇష్టం కాబట్టి నేను పాలతో సేమియా చేసి పెట్టాలని ఇలా చేస్తున్నా. ఇంకా ఈ అక్షయ తృతీయ గురించి చెప్పుకోవాలంటే ఈరోజు చాలామంది అంటే అందరు కూడా నమ్ముతారు. ఒక నమ్మకం ఏదైనా మనం ఒక మంచి పని కానీ ఒక కొత్త వస్తువును కొనుగోలు చేయడం కానీ అంటే ముఖ్యంగా విలువైన బంగారు వెండి లాంటి ఆభరణాలు కొనుగోలు చేస్తే అంటే మనం 1 గ్రాము కొంటే అది 3 అవుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో చేస్తూ ఉంటారు. ఇంకా ఈ అక్షయ తృతీయ హిందువులకి ఒక ముఖ్యమైన పండుగ. దీనిని చాలామంది అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అంతేకాకుండా అక్షయ తృతీయ పండుగతో మనము అనేక ఆచారాలు మరియు సాంప్రదాయాలు మనం అందరం కూడా హిందువులందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తారు. అయితే అందరూ బంగారు వెండి కొనలేకపోయినా తప్పకుండా ఇలా లక్ష్మీదేవికి పూజ మాత్రం తప్పకుండా చాలామంది చేసుకుంటారండి. మేము కూడా ఏమి బంగారు వెండి అనేది ఎప్పుడు కొనము, కానీ ఇలా పూజ మాత్రం నేను కూడా చేసుకుంటాను. ఇంకా లక్ష్మీదేవి గణపతి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండి సామూహిక విందులు లేదా ఇతరుల కోసం దాన ధర్మాలు కూడా నిర్వహిస్తారు. చాలామంది పేదవాళ్ళకు పండ్లు బట్టలు ఇంకా ఇతర అవసరమైనటువంటి వస్తువును కూడా దానాలుగా సమర్పిస్తూ ఉంటారు, దానం చేస్తూ ఉంటారు. ఈరోజు మనము ఎంత పుణ్యకార్యములు చేస్తే మనకి అంత మంచిది, మనకు అంతకు రెట్టింపు అవుతుంది ఒక నమ్మకం అన్నమాట. మంచి పనులు చేయాలనేది ముఖ్యమైన దీని వెనక భావము. ఈరోజు ఇలా అక్షయ తృతీయ కోసమని చాలామంది బంగారు వెండి కొంటూ ఉంటారండి. అలా బంగారు వెండి కొనడమే కాకుండా మనము ఏదైనా ఇలా పేదవాళ్ళకు దానం చేయటము, ఇంకా అలాగే ఏవైనా మొక్కలు నాటే కార్యక్రమం అలాంటివి చేయవచ్చు. నాకు ఉన్నంతలో పేదవాళ్ళకి ఇప్పుడు ఎండలకి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. పేదవాళ్ళు అంటే చాలా పేదరికంగా ఉన్న వాళ్ళకి కాళ్ళకి చెప్పులు గొడుగులు అలా ఏమైనా కూడా వాళ్ళ అవసరాలు తీర్చవచ్చు. ఇంకా నేనైతే ఇలా లక్ష్మీ అష్టోత్తరము రోజా పూలతో చేమంతి పూలతో అర్చన చేసుకొని అలాగే అరటి పండ్లు పాలలో కొంచెం చక్కెర వేసి అలాగే శనగలు ఉడకబెట్టి ఇంకా పాల పాయసము ఇవన్నీ కూడా నైవేద్యాలకు సమర్పించానండి. ఇలా కామాక్షి దీపం పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఈ ఒక్కొక్క పువ్వు వేసుకొని ఇలా లక్ష్మీదేవిని పూజించాను. ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క శ్లోకాలు కూడా కొన్ని చదువుకొని ఇలా పూజ చేసుకున్నా. ఇంకా ఈరోజు అక్షయ తృతీయ కొత్త వ్యాపారాలకు అత్యంత అనుకూలమైనది కాబట్టి చాలామంది కూడా ఈరోజు కొత్త వ్యాపారాలను కూడా ప్రారంభిస్తారు. కొత్తగా ఇళ్లలో చేరే వాళ్ళు కూడా చేరవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఏదైనా కొత్త వ్యాపారము బాగా అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ఈరోజు ప్రత్యేక పూజ చేసి ప్రారంభిస్తారు. ఇంకా శ్రీ మహావిష్ణువును అలాగే శ్రీకృష్ణుడి విగ్రహానికి చందనము పువ్వులు తేనె వంటి ఇతర పవిత్రమైన వాటికి పూసి పూజిస్తారు. ఈ రోజున పూజలు చేయటం వల్ల మరణానంతరము మోక్షము మనకి లభిస్తుందని నమ్మకంతో కూడా చాలామంది ఇలా పూజలు చేసుకుంటారు. నేను కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ధూప నైవేద్యాలు సమర్పయామి అనేసి నమస్కారం చేసుకొని ఈరోజు ఇలా అయితే పూజ చేసుకున్నానండి. అందరికీ మరొకసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు.